ఓ, అందమైన అమ్మాయికి డాష్ ఇచ్చామా? ఈ కార్కి నా బుద్ధిలే వచ్చేసినట్టున్నాయి. సారీ సారీ సారీ. అయ్యో, ఎంత కందిపోయారో ఏంటో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. దెబ్బలేమైనా తగిలాయా? రండి, హత్తుకుంటాను. చిచి, ఎత్తుకుంటాను, రండి. You like to do it, let me win your heart. Let me never stop and let me start. All I wanna do is win your heart. You idiot! Ray, what's the music off it? Ray, కళ్ళు కనిపించట్లేదారా? గుడ్ డిస్కౌంట్. ఐఎమ్ సారీ అండి. డ్రైవ్ చేసింది నేను కాదు, మా భాను. నిజానికి తను చాలా పర్ఫెక్ట్ గానే డ్రైవ్ చేస్తుంది. ఏ రోడ్డు మీదైనా చాలా స్మూత్ గా తీసుకెళ్తుంది. మీరే ఈ టర్నింగ్ లో కొంచెం చూసుకొని ఉండుండరు. ఎనివే, కొడితే కొట్టారు, తిడితే తిట్టారు. మీలాంటి గ్లామరస్ గాల్తో ఈ మాత్రం ఇంట్రొడక్షన్ జరగటం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని పడేసినందుకు చాలా బాధగాను ఉంది. లేవదీసే అదృష్టాన్ని నాకేమన్నందుకు చాలా డిసప్పాయింట్ గా ఉంది. దెబ్బలేమైనా తగులుంటాయేమో. రండి, నా కారులో హాస్పిటల్ తీసుకెళ్తాను. బోడి కారు ఎవరికి కావాలరా? నీలాంటి వాళ్ళు బాబు సంపాదిస్తుంటే జల్సాలు చేసుకుంటూ డబ్బు చూసి వెంటబడే అమ్మాయిలు వేసుకొని తిరుగుతూ మాలాంటి వాళ్ళ ప్రాణాలు తీస్తారెందుకురా? వెయిట్ వెయిట్ వెయిట్. తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి కార్లలో తిరిగే అబ్బాయిలంతా బేకార్ గాళ్ళని ఒపీనియన్కి రాకండి. మా బాబేం ఆస్తిపరుడేం కాదు. ఆ బాబుకు పుట్టిన ఈ బాబే ఇదంతా సంపాదించాడు. సెకండ్ థింగ్, వీళ్ళంతా నా డబ్బు చూసి వెంటపడే టైప్ కాదు. నా ఎంప్లాయీస్ రీటా, రిషిత, సరిత, శ్యామల, స్పందన వీళ్ళంతా నా దగ్గర పని చేసేవాళ్ళు. డ్రైవర్ ని కూడా ఒక అమ్మాయిని పెట్టుకున్నప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైందిరా. నీ పొగరేంటో, నీ అహంకారం ఏంటో, ఆడదంటే నీ దృష్టిలో ఉన్న విలువేంటో. అసలు నీలాంటి వాడితో మాట్లాడడం కూడా నాలాంటి వాళ్ళకు అవమానం కింద లెక్క. అరే, మీరు నన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మిస్. మీ పేరు? కాసుల పేరు నీకెందుకురా నా పేరు? అసలు ఎందుకు చెప్పాలరా నేను? ఆఫీస్ లో ఉండాల్సిన ఎంప్లాయీస్ నీ కార్లో ఉన్నారంటే నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవచ్చురా. ఛీ, అయినా నీకు కాదురా, నిన్ను కన్న వాళ్ళకు ఉండాలి బుద్ధి. అచ్చోసిన ఆంబూతులా ఊరు మీదకి వదిలేసినందుకు. ఛీ. ఒక నిమిషం. నేను ట్రై చేస్తాను. పడితే చేరదీస్తాను, ఇలా పడితే లేవదీస్తాను, వెంట పడితే ఎంటర్టైన్ చేస్తాను, కంట పడితే నా వెంట పడేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. నేను సైలెంట్ గా ఉంటాను, వెంట పడితే వైలెంట్ గా మారతాను, మంట మండితే చెప్పు తీసుకొడతాను, ఇంకోసారి కంట పడితే ఎగిరి తంతాను. స్టూపిడ్, ఇడియట్, రాస్కెల్, మీ మూలంగా నా ఇంటర్వ్యూకి లేట్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఉద్యోగం కావాలా? అయితే నేను ఇస్తాను. నీకు ఇంకో చెంపదెబ్బ కావాలా? రా, మళ్ళీ ఇస్తాను. ఓ మై గాడ్, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏంటది? ఒక సెల్ఫీ ప్లీజ్. థ్యాంక్ యూ మిస్. ఇంట్రెస్టింగ్.
నువ్వు కోరుకున్నట్టు నీ మరణానికి అర్థం కల్పించలేకపోతున్నాను. నన్ను క్షమించు ప్రియా. నీ ఆఖరి కోరిక నేను తీర్చలేకపోతున్నాను. నువ్వు కోరుకున్నట్టు నీ మరణానికి అర్థం కల్పించలేకపోతున్నాను. మా అమ్మ మూలంగా నువ్వు నాకు దూరం అయ్యావు. ఇప్పుడు అమ్మ మూలంగానే ఫరోతిని నాకు దూరం అయింది. నీ త్యాగానికి ఫలితం లేకుండా పోయింది. అప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నట్టే ఇప్పుడు ఫరోతిని నన్ను అపార్థం చేసుకుంది. ఇక జీవితంలో నేను ఏం చెప్పినా నమ్మే స్థితి దాటిపోయింది. బ్రతికి ఉన్నన్నాళ్ళు నేను నిన్ను ద్వేషిస్తూనే ఉన్నాను. నిజం తెలిసాక ఒక ఆత్మీయుడిగా నేనా నీకు తోడుండాలి అనుకున్నాను. నువ్వు కోరుకున్నది నీకు దక్కనప్పుడు కూడా ధైర్యంగా బతకగలిగిన దానివి. నేను కోరుకున్న మనిషి నాకు దక్కాలని బలవంతంగా ప్రాణం తీసుకున్నావు. అప్పుడు ఇప్పుడు నువ్వు నా కోసమే బలైపోయావు. ప్రేమంటే ఇంత గొప్పదని నిరూపించావు. కానీ అది వరోధిని గుర్తించడం లేదు. నీ సమాధి సాక్షిగానే ఆమె నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతానని చెప్పి వెళ్ళింది. ఆమెను ఇంకా నొప్పించలేక ఒప్పించలేక నీ చివరి కోరిక తీర్చలేక ఈ జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేక అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకున్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. నేను ఇలా కూడా కలుసుకోలేను. అందరినీ దూరం చేసుకున్నాను. నన్ను నేను ఈ ప్రపంచానికి దూరం చేసుకోలేక నన్ను నమ్మిన మనుషుల్ని నమ్మించే శక్తి లేక ఒక అసమర్థుడిగా వెళ్ళిపోతున్నాను. సెలవు. మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? కాదు. ఇంటర్వ్యూ చేసేది మీరేనా? కాదు. పోనీ మీరు ఆఫీస్లో పనిచేస్తారా? లేదు. అమ్మయ్యా, అయితే మనం సిగ్గు లేకుండా మాట్లాడుకోవచ్చు. బాస్ బాగుంటాడట కదే, హీరోలా ఉంటాడట. అందుకే నేను ఎక్కువ సాలరీ ఇచ్చే జాబ్ ని వదిలేసుకొని మరి ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను. ఎందుకో? ఎందుకంటే బాస్ దృష్టిలో పడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. మనలో ఆ లక్కీ ఫీల్ ఎవరో? ఇంకెవరు? నేనే. ఇక్కడ అందరికంటే అందంగా ఉండేది నేనే కదా. అందరూ నచ్చితే అందరికీ ఉద్యోగాలు ఇస్తారా? నెంబర్స్ తీసుకొని టచ్ లో ఉంటారట. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారట. అందుకే కదా ప్రతి జాబ్ కి అమ్మాయిల్ని అపాయింట్ చేసుకునేది.
Hey girls! Hi! How are you? Hi! ఇలాంటి వాడికన్నా ఆస్తులు అమ్మేది. అమ్మాలని డెసిషన్ తీసుకున్నాక ఎవరికైతే ఏంటి. Good. Girls, please stay here. I will back. Okay? Sure. Okay, bye. ఆగండి. నా పేరు పార్థ సారథి. అపాయింట్మెంట్ ఉందా సార్? ఉంది. నేను ఆయన ఫిక్స్ చేసిన టైంకే వచ్చాను. ఆయనే లేట్గా వచ్చారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ పార్థు, సారీ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. నా మిస్టేక్ కాదు, దారిలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తగిలింది. అమ్మాయేగా? హో మీకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించిందంటే అది డెఫినెట్గా. ఓ నా క్యారెక్టర్ అర్థమైపోయిందన్నమాట. ఐ లైక్ యూ. ఓకే, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసావా? అన్నీ రెడీగా ఉన్నాయి. నా పిఏకి ఇవ్వు. నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ పార్దు. నచ్చితే అడుగుతాను, వస్తే హ్యాపీ. అడిగితే నో అందనుకో, దెన్ నో ప్రాబ్లం. కానీ అందరూ వేరు. ఇవాళ ఎదురైనా ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వేరు. అందం కాదు, అట్రాక్షన్ ఎక్కువ, కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్. అందరూ ఒక్కరిలా ఉండరు. ఈ ఒక్కమ్మాయి మాత్రం అందరిలా ఉండదు. సార్ మీ మ్యారిటల్ స్టేటస్ ఇందులో మెన్షన్ చేయండి. ఎస్ ఆఫ్ కోర్స్. ఆ డీటెయిల్స్ అవసరమా? డెఫినెట్గా పార్థు. ఇంత ఆస్తి అమ్మే ముందు వైఫ్ అగ్రీ అవుతున్నట్టు ఎన్ఓసి లాంటి నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం కావాలి కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయి ఉంటే, మీకు మ్యారేజ్ అయ్యింది కానీ ఓ డైవర్స్ తీసుకున్నారా? నో, ఇంకా లేదు. విడివిడిగా ఉంటున్నాం. అయితే కంపల్సరీ సైన్ కావాలి. ఓకే. ఓ తనేమైనా అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉందా? నో నో, నా నుంచి సింగిల్ ఎన్పీ కూడా ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్ కాదు. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే దెన్ మీరు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించండి. మనం అగ్రిమెంట్ రాసుకున్న రోజు సబ్మిట్ చేస్తే చాలు. సార్ ఇంటర్వ్యూ కోసం క్యాండిడేట్స్ వెయిట్ చేస్తున్నారు సార్. ఓ మర్చిపోయాను, ఎంతమంది అటెండ్ అయ్యారు? మీరు సెలెక్ట్ చేసిన 15 మెంబర్స్ లో ఒక్కరు తప్ప అందరూ అటెండ్ అయ్యారు సార్. ఓకే మిస్టర్ పార్థు, మళ్ళీ కలుద్దాం. ఏంటి మీ చుట్టూ ఎంతమంది అమ్మాయిలు? ఏ కాంటాక్ట్స్ ఉన్నా బయట చూసుకోవచ్చు కదా. దీనివల్ల నా బిజినెస్కి లాస్ లేదు కదా. అలాంటప్పుడు ఎవరేమనుకుంటే నాకేంటి? అయినా నేనేమి తప్పు చేయడం లేదు. ఇదిగోండి, ఆ అమ్మాయి ఉంది. ఒకని నమ్మింది, మోసపోయింది. చచ్చిపోవాలనుకునే టైంలో నాకు తగిలింది. ఏమైంది? బతికింది, హాయిగా బతుకుతుంది. ఇక రీటా, ఆమె భర్త తాగటం కొట్టడం తప్ప ఏమీ చేసేవాడు కాదు. విసుగొచ్చి వదిలేసింది. నేను చేరదీశాను.
ఏమైంది? భర్తని వదిలేసింది, గతాన్ని వదిలేసింది. ఇక తను ఇంట్లో ఈమె సంపాదిస్తే తినేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, మందు వేసుకునేవాళ్ళు, మందులేసుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది కోసం నాతో కలిసి ట్రావెల్ చేయడానికి సరేనంది. సో ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళ వీక్ పాయింట్స్ నేను క్యాష్ చేసుకుంటాను. వాళ్ళు లైఫ్లో మిస్ అయిన దాన్ని నేనిస్తాను. పోగొట్టుకున్నది ఇంకొక చోట దొరుకుతుందంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? భర్త ప్రేమకు దూరమైన వాళ్ళు చాలా మంది నా లిస్ట్లో ఉన్నారు తెలుసా? సి మిస్టర్ పార్థసారథి, నాకు నేనుగా ఎవరిని చెడగొట్టలేదు. చెడిపోయిన వాళ్ళను, ఓడిపోయి గెలవాలనుకునే వాళ్ళను చేరదీశానంతే. సింపుల్ కదా? మీ థీరీ నాకు నచ్చలేదు. మీ రీజనింగ్ కూడా నాకు డైజెస్ట్ కాలేదు. మీ పాలసీ వేరు, నా పాలసీ వేరు. సో నేను ఎప్పటికీ మీతో ఏకీభవించలేను. అది మీ ఇష్టం బ్రదర్, అది మీ ఒపీనియన్. ఎనీవే, నా ఆస్తులు కొనేవాళ్ళు ఇలా ఉండకూడదని రూల్ లేదు కాబట్టి నేనేం పట్టించుకోవటం లేదు. థ్యాంక్స్ పార్దు, బాయ్. రీటా, Yes, sir. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో కత్తి లాంటి ఫిగర్స్ ని ముందు Okay, పంపించు. సుష్మా హాయ్ సార్. హలో, హౌ యూ? హ్యావ్ ఎ లుక్ ఆన్ మై ప్రొఫైల్ సార్. బై ద వే, ఐఎమ్ సిద్ధు. నైస్ టు మీట్ యు సార్. ఇతను ఇంటర్వ్యూస్ చేసేది ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకోవడానికా, గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ పెంచుకోవడానికా? ఛ! ఇదేదో ఫామ్ హౌస్ లో ఉంది. ఇంటర్వ్యూస్ ఇక్కడ కండక్ట్ చేయడం ఏంటి? ఏంటో. వరదని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఇక్కడ ఉంటారని తెలిసి వెతుక్కుంటూ వచ్చాను. నేను ఎక్కడికి వస్తే మీకెందుకండి? అది కాదు, ఈ ఆఫీస్ గురించి నీకు తెలియదు. ఇది ఆఫీస్ కాదు, ఫామ్ హౌస్. నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను.